ఈ వారం మీలో ఉన్న శక్తి, ధైర్యం, ముందుకు వెళ్లాలనే ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తారు. కొత్త ఆలోచనలు మీకు సహజంగా వస్తాయి. వాటిని అమలు చేసే ధైర్యం కూడా ఉంటుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఉద్యోగంలో ఈ వారం మీకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీ పనిని పై అధికారులు గమనించే అవకాశం ఉంది. మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటే అది భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. సహచరులతో కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న రిస్క్ తీసుకోవడం వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కొత్త భాగస్వామ్యాల విషయంలో పూర్తిగా నమ్మకం ఏర్పడిన తర్వాతే ముందుకు వెళ్ళండి. డబ్బు విషయంలో ఈ వారం ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా కుటుంబ అవసరాలు లేదా అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి మీ ఖర్చులను కంట్రోల్లో ఉంచడం అవసరం. సేవింగ్స్ పై దృష్టి పెట్టండి. అప్పులు ఉంటే కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న తగాదాలు రావచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు కొంచెం కఠినంగా ఉంటే మాట్లాడేటప్పుడు శాంతంగా ఆలోచించి మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఈ వారం మంచి సమయం. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. దంపతుల మధ్య అర్థం చేసుకోవడం పెరుగుతుంది. ఈ వారం మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ పని చేసినా నేను చేయగలను అనే భావన మీలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు కోపం లేదా అసహనం పెరిగే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో కాస్త ఆగి ఆలోచించడం మంచిది. మీ ఆలోచనలను సరైన దిశలో పెట్టుకుంటే గొప్ప ఫలితాలు సాధించగలరు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. పని ఒత్తిడి వల్ల శరీరానికి విశ్రాంతి తక్కువగా దొరకవచ్చు. కాబట్టి నిద్రను తప్పనిసరిగా పూర్తిగా తీసుకోండి. ప్రతిరోజు కొద్దిగా వ్యాయామం లేదా నడక చేయడం మంచిది. ఈ వారం మీకు మంగళవారం అండ్ ఆదివారం శుభదినాలు. ఎరుపు రంగు మీకు అదృష్టం తీసుకురాగలదు. ఉదయం వేళలో చిన్న ప్రార్థన లేదా ధ్యానం చేయడం మంచిది.